నెల్లూరులో వైసీపీ టాస్క్ ఫోర్స్ కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. లైవ్ లో చూద్దాం. ఈ టాస్క్ ఫోర్స్ లో ఏర్పాటు చేశారు. ఇంతవరకు జరిగిన దాదాపు మీరందరూ దీంట్లో మీ పాత్ర ఉంది, అందరూ కలిసే చేశారు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైన లైన్ ఇచ్చారు. దాని ప్రకారమే మనం ఈ ప్లాన్ చేస్తూ పోయాం. దీన్ని నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్ళాము. ఇంత మనం చేస్తున్నా కూడా ఒక రెస్పాన్స్ కానీ ఒక రియాక్షన్ కానీ ఉండకపోగా దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఇంకోటి ఏదో తీసుకురావడము, లేదా అసలు సంబంధం లేని పోలవరం బనకచర్లాన్ని కొత్తగా తీసుకురావడం, అదే సొల్యూషన్ మొత్తం దీనికి. అది 1,00,000 కోట్లైనా పెట్టి చేస్తాం. ఎక్కడి నుంచి ఉన్న వాటిని ఎట్లా వాడాలా తీసుకోవడానికి ఉన్న అవకాశాలు ఎక్స్ప్లోర్ చేయకుండా, ఇంకో పక్క పైన ఆల్మట్టి అది హైట్ పెంచుతున్నారు. ఇటు తెలంగాణలో 720 నుంచే పవర్ దీనికోసం తీసుకుంటే, ఎందుకంటే అక్కడ తీసిన నీళ్లు మళ్ళీ కింద వాళ్ళ దగ్గరికి సాగర్కే వెళ్తాయి కాబట్టి జూరాల దగ్గర నుంచి మొదలుపెట్టి ముందు తర్వాత ఇక్కడ 800 దగ్గర నుంచి డైలీ 8 టీఎంసీలు పైగా తీసుకుపోయే మెకానిజం ఏదైతే తెలంగాణకు ఉందో అదేమో సక్సెస్ఫుల్ అలాగే నడుస్తుంది. పైగా ఈ మధ్య మనం చూస్తున్నాం పాలమూరు రంగారెడ్డి ఏదైతే 800 అడుగుల దగ్గర తీసుకోవడానికి అవకాశం ఉందో దానికి ఏపీ ఒప్పుకోవాలని చెప్పి సెంట్రల్ మినిస్టర్ కూడా ఓపెన్ గా అన్నారు. అది కూడా న్యూస్ పేపర్లో వస్తుంది. అంటే వాళ్ళ డిస్కషన్స్ లో ఏమాత్రం జంకు లేకుండా పబ్లిక్ గానే డిస్కస్ చేస్తున్నారు. తెలంగాణకు ఫేవరబుల్ గా చంద్రబాబు నాయుడు అట్ ది కాస్ట్ ఆఫ్ ఏపీ ఇంట్రెస్ట్ దెబ్బతీసి, తెలంగాణ మీద ఎవరికి వ్యతిరేకత లేదు, మనకు రావాల్సినవి మనకు, మన సోదరులు వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళు తీసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఈ ఇంట్రెస్ట్ తాకట్టు పెట్టి చంద్రబాబు నాయుడు ఉదారంగా రేవంత్ రెడ్డికి, అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధంతో ఇద్దరు వ్యక్తుల మధ్య డీల్ లాగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి అక్కడికి ఇవ్వడానికి ఒప్పుకుంటే, ఇంతకుముందు లోపాయికారిగా ఉన్నది ఓపెన్ డిస్కషన్ లో కూడా అజెండాలో కూడా పార్ట్ అయ్యి నడుస్తుంది. ఈ మధ్య వాళ్ళ చర్చల్లో జరిగితే అన్నట్టు వార్తాపత్రికలో వాళ్ళ పత్రికల్లోనే చూస్తున్నాం. సెంట్రల్ మినిస్టర్ కూడా అడ్వైజ్ ఇచ్చాడు, మీరు పాలమూరు రంగారెడ్డికి ఒప్పుకుంటే అన్ని బిల్లులు అన్ని సాల్వ్ అవుతాయి అన్నట్టు. అయినా ఇలా లిఫ్ట్ గురించి అయితే ప్రస్తావించట్లా, డిస్కషన్ రావట్లా, క్లారిఫికేషన్ అతను ఇవ్వట్లా. సో దీని అవసరం రోజు రోజుకు మరింత పెరుగుతోంది. ఇప్పటికీ పబ్లిక్ లో పూర్తిగా రావాల్సినంత స్పృహ రావట్లా దాని మీద. సో దీని మీద మనం ఇమ్మీడియట్ గా ఈ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో దీనిలో ఏ జిల్లాకు ఆ జిల్లా, ఇప్పుడు ఓవరాల్ గా ఆ ప్రాంతంలో కానీ మన ప్రాంతం ఇక్కడ రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ ఏరియా దీని గురించి ఇప్పటి వరకు జరుగుతున్న సభలు సదస్సులు వారికి తోడుగా ఒక నిరంతరం ఇది ఒక యాక్టివిటీ, నెక్స్ట్ 3-4 నెలలకు ఒక కార్యాచరణ అనుకుంటే ఆఖరకు గ్రామ స్థాయి వరకు కూడా డిస్కస్ చేయలేరట్టుగా అందరికీ అర్థమయ్యే సింపుల్ భాషలో ఏ రకంగా అన్యాయం జరుగుతుంది, దీన్ని కరెక్ట్ చేయడానికి ఏం చేయాలి, ఇమ్మీడియట్ చేయాల్సింది, ఆ విషయంలో ఎవరెవరు కలిసి రావాల్సింది, కలిసి వచ్చే ఫోర్సెస్ కూడా వాటిని ఐడెంటిఫై చేసి తీసుకురావడం. ఇది రాష్ట్ర స్థాయిలో జరిగేది కాదు కాబట్టి రీజనల్ లెవెల్లో ఒక్కొక్క చోట ఆ ఫోర్సెస్ మనకు అన్ని ఇష్యూస్ లో కామన్ అజెండా ఉండకపోవచ్చు. బట్ దీనికి సంబంధించి ఏకాభిప్రాయం ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకొని, వాళ్ళ సహకారం తీసుకొని ఇది చేయడం. మెడికల్ కాలేజీలో ప్రైవేటైజేషన్ మీద ఎట్లయితే మనం ఒక ప్రజాభిప్రాయాన్ని దీన్ని చేయగలిగాము, ఒక ఏకాభిప్రాయం సాధించగలిగాము, ప్రెజర్ తీసుకురాగలిగాము, దానికంటే ఎక్కువ దీంట్లో తీసుకురావాల్సిన అవసరం ఉంది. భవిష్యత్ తరాలు కూడా నష్టపోతాయి కాబట్టి సో దానికి సంబంధించిన కార్యాచరణ ఒకటి, అది అమలు ఆచరణ సాధ్యంగా ఉండాలి. లేదా ఉపన్యాసాలు ఇచ్చిపోవడం కాకుండా డిస్కషన్, ఫర్దర్ డిస్కషన్ కు, డిబేట్ కు కామన్ పబ్లిక్ అందరికీ అర్థమయ్యారు. ఎందుకంటే అది అర్థమైతే దోపిడీ అన్యాయం ఎక్కడ జరుగుతుందో తెలిసిపోతుంది. మనం చెప్పడం అవసరం లేకుండా వాళ్ళే ఎక్కడికెక్కడ వాయిస్ రైజ్ చేసే అవకాశం ఉంటుంది వాళ్ళ పరిధిలో. సో ఆ ప్రచారం అనేది బాగా తీసుకోవడానికి మనం ఇప్పుడు పెట్టిన టాస్క్ ఫోర్స్ పూర్తి దృష్టి పెట్టాలి. దీనికి అవసరమైతే ఇంకా కొంతమందిని యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇది ఇంతకుముందు శైలజ అన్నట్టు నిదానాక ఉపన్యాసాల కోసం కాదు, ప్రసంగాలు ఎందుకంటే సబ్జెక్ట్ గురించి ఇక్కడ ఉండే వాళ్ళలో మెజారిటీ అందరికీ అవగాహన ఉండేది. మిడిల్లో కూడా ఇప్పుడు వస్తుంది. తర్వాత టౌన్ కిందికి తీసుకెళ్ళడము,
అక్కడ అందరికి అర్థమయ్యేది తీసుకురావడము, ఎంకరేజ్ చేయడము, యాక్టివ్ పార్టిసిపేట్ చేసే వాళ్ళను ముందుకు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా నడిపించడం. ఈ పని టాస్క్ ఫోర్స్ చేయగలిగితే దాని ఏమంటారు గేమ్ మార్చి నెక్స్ట్ స్టేజ్ పోవడానికి వీలవుతుంది. దీని మీద దృష్టి పెట్టి ఇప్పుడు మీరు మాట్లాడే వాళ్ళు కూడా మీ పాయింట్స్ కన్ఫైనింగ్ టు దిస్ సబ్జెక్ట్ మనం తీసుకొని ఆ ప్రాసెస్లోనే లెటర్ చేయాలి, ఒక కార్యాచరణ తీసుకుందాం. ఇప్పటికే జిల్లా వారీగా అవేర్నెస్ తీసుకురావడానికి సైట్ విజిట్స్, ప్రాజెక్ట్ విజిట్స్ పెట్టాలనే దాంట్లో భాగంగా ఐ థింక్ నెల్లూరు అయింది. నెల్లూరు ఒకటే కదా, నెల్లూరు అయితే అనంతపురం ప్లాన్ చేశారు, కర్నూలు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. డేట్లు అయితే అన్నీ అనుకున్నట్టు, అన్ని డేట్లు అయినట్టు. నెక్స్ట్ అండి, ఇది ఏ కార్యక్రమం జరిగినా రాష్ట్రం దృష్టి అట్రాక్ట్ చేసే రకంగా జరగాలి. ఎందుకంటే అల్టిమేట్ గా ఏం జరుగుతుంది అనే దాని మీద చర్చ రాష్ట్రం అంతా కావాలి. ఇక్కడ ఏదో జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎందుకు వైఎస్ఆర్సీపీ ఇంతగా అజిటేట్ చేస్తుంది అవుతుంది, ఫలానా అంశం మీద ఈ అంశం ఇంపార్టెన్స్ ఏంటి, అలాగే ఆ ప్రాజెక్ట్ ఏదైతే విజిట్ చేస్తున్నారో దానికి సంబంధించి కూడా ఒకటి హైలైట్ అవుతుంది. అంటే ఒకటి లోకల్ గా ఇష్యూ హైలైట్ కావడము, ఏదైతే మనకు వీటన్నిటికీ చోదక దీనిలాగా మోటివేషన్ దీనిలాగా కావచ్చు, మెయిన్ అజెండా ఏదైతే పెట్టుకున్నామో దాని గురించి కూడా అవేర్నెస్ పెరగడము, ఒక ఒపీనియన్ బిల్డ్ కావడం జరిగేట్టుగా, అంటే మీడియాలో బాగా రావాలి. అండ్ ఐడెంటిఫైయింగ్ గ్రూప్స్, ఎవరికి ఇది చేర్చాలి, ఇది ఊరికి పబ్లిక్ గాల్లో విత్తనాలు చల్లినట్టు కాకుండా ఎవరైతే ఇంటెలిజెన్షియా ప్రొఫెసర్లు, లెక్చరర్లు, టీచర్లు ఆర్ పబ్లిక్ యాక్టివిటీలు ఎక్కువగా ఉండేవాళ్ళు, వీళ్ళందరికీ చేస్తే వాళ్ళు నలుగురితో మాట్లాడడానికి ఇన్ అడిషన్ టు ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉండే ఆల్రెడీ దీంట్లో ఉంటారు. అలాగే ఆ సబ్జెక్ట్ మీద ఈ ఇరిగేషన్ దీని మీద ఒపీనియన్స్ ఉండే వాళ్ళకు కూడా నాయన మీ ఒపీనియన్స్ మీరు పెట్టుకోండి, ఇదైతే రెలవెంట్ అవసరం అనుకుంటున్నారా లేదా ఉన్న